అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం సంశ్రుతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజనిగళితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. 7వ పాసురం అనుసంధానం చేసుకుని అర్థాన్ని తెలుసుకుందాం. కీషుకీషణ్యంగు ఆనై చాతన్ కలందు பேசின பேச்சரவம் கேட்டிலையோ பேயப்பெண்ணி காசும் பிறப்பும் கலகலப்பக்கை பேர்த்து வாசனரங்குஜலாயச்சியர் மத்தினால் ஓசை படுத்த தைரரவம் கேட்டிலையோ. நாயகப்பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசமுடையாய் திரவேலு ఏలోరెంబావాయ్. భగవద్ విషయము విలక్షణమైనది. దాన్ని కొత్తగా అనుభవించేవారు, చాలా కాలం నుండి అనుభవించేవారు కూడా తన్మయత్వాన్ని పొందుతారు. ఇది కొత్తగా ఉన్న వాళ్ళకు ఒక రకంగా, చాలా కాలం నుంచి అనుభవించే వారికి మరొక రకంగా ఉండదు. భగవద్ అనుభవం, భగవద్ విషయం, పరమాత్మ గుణవైభవములు కొత్తవారికి అదే తన్మయత్వము, పాతవారికి అదే తన్మయత్వము. లోకంలో విషయాలన్నీ కూడా ఒకసారి వింటే మళ్ళొకసారి వినబుద్ధి కాదు. కానీ భగవంతుని గుణములు ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది, తన్మయత్వం పొందుతాం. అది నిత్య నూతనమై మోహపరుస్తూ ఉంటుంది. నిన్న మేల్కొనబడినటువంటి గోపిక భగవద్ అనుభవంలో కొత్త, కానీ ఈరోజు గోపిక ఆ అనుభవంలో పరిచితమై అనుభవం బాగా ఉన్నటువంటిది కూడా, పరమాత్మతో కలిసి ఉండే స్నేహం ఉన్నది, శాస్త్ర విషయములో జ్ఞానం ఉన్నది, వాటిని అనుభవిస్తూ కూడా చాలా కాలముగా కృష్ణుడితో స్నేహము చేసిన గోపిక. ఈమె కూడా మత్తెక్కి లేవకుండా పరున్నది. గోదమ్మ ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టకుండా పర్వాలేదు, రాకుంటే వారు నిద్ర పడుకున్నారు కనుక మనం వెళ్ళిపోదాము అనే తత్వము పనికి రాదన్నారు సాంప్రదాయజ్ఞులు. జ్ఞానులు ఒకవేళ మనకు అనుకూలంగా లేకపోయినా వారిని మనం ఏ విధంగానైనా ఒప్పించి మెప్పించి శరణాగతి చేసి వారిని కూడా మనం ముందు పెట్టుకొని వెళ్ళాలి. అది లోక విషయాలలో కూడా అలాగే ఉంది. అనుభవజ్ఞులైన వారిని సహాయం తీసుకొని చేస్తే తొందరగా విజయవంతం అవుతుంది ఏ కార్యమైనా. అలాంటిది ఆధ్యాత్మిక మార్గములో కృష్ణానుభవం పొందదలిచిన ఒక పరబ్రహ్మ తత్వాన్ని అనుభవించాలనుకున్నప్పుడు మనకున్నటువంటి యోగ్యత ఏమిటి? ఎందుకు ఆయన స్వామి మనకు దగ్గరికి తీసుకుంటాడు? ఆయన ప్రేమను మనకు పొందడానికి మన దగ్గర ఉన్న యోగ్యత ఏమీ లేదు కదా. అనేక పాపములతో నిండి ఉన్నాం కనుక ఆయనకిష్టమైనటువంటి వారు అయిన గోపికలను ముందు పెట్టుకొని వ్రతానికి వెళుతున్నది. అలాగే మనం కూడా జ్ఞానులైన పెద్దలు చెప్పిన మాటలను వింటూ వారి ముందు శరణాగతి చేసి వారి ద్వారా భగవత్ సన్నిధానాన్ని, భగవతి యొక్క విషయాలను తెలుసుకోవాలి. అది తొందరగా మనకు జీవనములో శరీరాన్ని, భోగములనే అనుభవించి ఆత్మ ఉజ్జీవన కారకమవుతున్నది అని ఒక రహస్యాన్ని మనకు అందిస్తున్నది. అటువంటి పాసురములో ఈ రెండవ ఆవిడను నిద్రలేపుతూ చెప్తున్నటువంటి మాట, எங்கும் ஆனை சாத்தன் கலந்து.
కీసు కీశన్రు. మొదటి వాక్యం. ఈ పక్షులన్నీ నిన్నటి పక్షులేమో శబ్దిస్తూ ఉన్నవి, పుళ్ళుం శిలంబినకాన్ అని నిన్నటి పాసురంలో మేల్కొలిపారు. అంటే పక్షులు శబ్దిస్తున్నాయి కానీ ఏం శబ్దిస్తున్నాయో అర్థం కావట్లేదు, ఏదో శబ్దం వినిపిస్తుంది, మనకు అర్థం కాలేదు. ఇంకా కొంచెం ఇవాళటి పాసురంలో ఇంకా కొంచెం వాటిలో ఆ శబ్దాలలో కొంచెము పరిణతి కనిపిస్తున్నది. అది ఈ పాసురంలో చెబుతూ కీచు కీచు ఏమంటున్నాయి ఆ పక్షులు? నిన్నటి పక్షులేమో గలగల శబ్దం చేశాయి, ఇవాళటి పక్షులు కొంచెం మన మనస్సు అటువైపు ప్రసరించింది కనుక, కొంచెం ఏకాగ్రత కుదిరింది కనుక అవి ఏమిటో, అందులో అర్థం ఏమిటో, శబ్దం యొక్క విషయం ఏమిటో మనకు అర్థమవుతున్నది. రెండవ గోపిక దగ్గరికి వచ్చేసరికి అమ్మవారు మనల్ని ఎంత మందబుద్ధులను జ్ఞానవంతం వైపు నడిపిస్తున్నదో మనం ఆలోచించాలి. ఏదో లోకంలో అనేక సంస్కృత శ్లోకాలన్నీ వింటూ ఉంటాం, అక్కడక్కడ వాళ్ళు చదువుతుంటే మనకు సంబంధం లేనన్నట్టుగా అనిపిస్తుంది. కొంచెం వాటి మీద మన మనస్సును పెట్టి వింటున్నప్పుడు ఏవో కొన్ని అక్షరాలు పలుకుతున్నట్టుగా అర్థమవుతుంది. మెల్లగా ఆ శాస్త్రం వైపు, శాస్త్రం వెనకాల ఉన్న భగవంతుని వైపు మన మనస్సు ఆలోచిస్తున్నది అని అర్థం. అలాంటి ఇప్పుడు ఈ పాసురాలన్నీ కూడా అలాగే ఉన్నాయిగా. ద్రావిడంలో పాడుతున్నారు కనుక ఏదో అంటున్నారు, మనం వింటున్నాము అన్నట్టుగా ఉంటున్నాయి. కాస్త వాటి మీద మనం శ్రద్ధ పెడి ఇలాగే ప్రవచన రూపంగా కానీ పెద్దల ద్వారా కానీ విన్నప్పుడు, ఓహో ఈ పాసురములో ఇంత అర్థం ఉందా అని ఆ పాసురాన్ని చదవడానికి కొంచెం ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం చేస్తూ చేస్తూ అలా చేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ పాసురాలు, వాటితో ఉన్నటువంటి అనుబంధము, అందులో వెనకాల దాగి ఉన్నటువంటి తత్వము, భగవత్ ప్రేమ, భగవత్ విషయము అంతా మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు మనం ఆచరణలో పెడితే ఆ ఆచరణలో పెట్టినటువంటి ఆచరణాత్మకమైనటువంటి భక్తి మనకు ఫలము లభిస్తున్నది, మనల్ని తరింపచేస్తున్నది. ఇంత గొప్పనైన విషయాన్ని ఇంత సులభంగా ధనుర్మాస వ్రత రూపకంగా మనకు ఆండాళ్ తల్లి అందిస్తున్నదంటే ఆ తల్లికి మనం ఎన్నో జన్మలు రుణపడి ఉన్నాం. అది చెబుతూ కీచు కీచు, ఆ పక్షులు ఏం శబ్దిస్తున్నాయి? కీచు కీచు అని అంటున్నాయి, కిచకిచ. దీన్ని పెద్దలు వ్యాఖ్యానం చేశారు. కృష్ణయ్యనట ప్రేమగా పిలుచుకున్నప్పుడు కిచ్చు కిచ్చు, మా కిచ్చు అని అంటారు. ప్రేమ, అతి ప్రేమగా దగ్గరైనటువంటి వారు. మనం మన పిల్లల్ని కూడా ముద్దు పేర్లతో పిలుచుకుంటామే, చంటి బంటి అనే పేర్లతో. కానీ కృష్ణుణ్ణి పిలుచుకునేటువంటి వారు కిచ్చు 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 అని పిలుచుకుంటారు. ఈ మాటలు విన్న పక్షులు కూడా కీచు కీచు కిచ్చు కిచ్చు అని పిలుస్తున్నాయి. పక్షులు కూడా భగవన్నామానుసంధానం చేస్తున్నాయి తెల్లవారి లేచి. వాటి శబ్దాలలో కూడా పరమాత్మ అంటే భగవంతుని మీద ప్రేమ కలిగి ఉన్నటువంటి వాళ్ళు కదా ఈ గోపికలంతా. వాళ్ళకు ప్రతి శబ్దము, ప్రతి స్వరూపం అన్నీ కృష్ణునిలాగానే కనిపిస్తూ ఉన్నాయి. అందుచేత ఎంగుం, ఈ కీచుకీచుమనే శబ్దం చేసేటువంటి పక్షులు భరద్వాజ పక్షులు, చాతక పక్షులు అని అంటారు. ఈ భరద్వాజ పక్షులు అంతటా నిండి ఉన్నాయి. నిండి ఆనై చాతన్, చాతక పక్షులైన భారద్వాజ పక్షులు కలందు. వీటికి కాస్త స్త్రీ పక్షి, ఆడపక్షి, మగపక్షికి ప్రేమలు ఎక్కువ ఉంటాయి. ఇవి తెల్లవారుతున్నది కనుక వేటకు, ఆహారానికి ఈ వేటకై వెళుతున్నాయి కనుక పరస్పర వియోగాన్ని భరించలేక అనేక మాటలు మాట్లాడుకుంటున్నట్టుగా కూస్తున్నాయి, అరుస్తున్నాయి, మాట్లాడుకుంటున్నాయి. ఆ మాట్లాడుకునేటువంటి ఆ భారద్వాజ పక్షులు ప్రేమమూర్తులుగా ఉన్నటువంటి ఆ ఆడపక్షి, మగపక్షి వేటకు వెళుతూ భగవత్ నామాన్ని అనుసంధానం చేస్తూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాయి. ఆ శబ్దమే కీచుకీచు అనే శబ్దం వినిపిస్తున్నది. పేసిన పేత్సు అరవం, ఆ మాట్లాడుకుంటున్నటువంటి మాటలు, పేత్సు మాటలు, అరవం శబ్దము, ధ్వని. కేటిలయో, వినలేదా? మళ్ళీ రెండవసారి ప్రయోగం. వినిపించుకోవాలి.
వినాలి. ఏవి వినాలి? భగవద్ విషయాన్ని వినాలి. అది పెద్దల ద్వారా వినాలి. ధనుర్మాస వ్రతరూపకంగా వినాలి. ఇది మనల్ని రక్షిస్తున్నది. చెవిలో పడినటువంటి మాటలు హృదయం లోపలికి వెళ్ళి హృదయంలో ఉన్న అనేకమైనటువంటి దుష్టమైన వస్తువులన్నింటినీ శుభ్రపరిచి అందులో ఈ మాటలు చేరితే, మనస్సు ప్రభవిస్తే పరమాత్మ యొక్క ధ్యానము కుదురుతుంది. అది కెట్టిలయో పడుకున్న ఓ గోపిక, భరద్వాజ పక్షులు వేటకని వెళుతున్న సమయంలో ఆ భార్యాభర్తల రూపంలో ఉన్న పక్షులు మాట్లాడుకుంటున్న భగవన్మాటలు, విడిచి ఉండలేకుండా ఉండే విరహమైనటువంటి మాటల చేత కలిగిన ఆ శబ్దాలను వినిపించట్లేదా? నీకు తెల్లవారిందని తెలియట్లేదా? వినలేదా? అని పేయపెన్నే, ఓ పిచ్చిదానా ఇంకా పడుకొని ఉంటావా అన్నట్టుగా ఆక్షేపిస్తూ ఉన్నారు. స్నేహితులను పిలుచుకోవడం ఉంటుంది కదా, గోపికలంతా కూడా తమ సాటివారు కనుక స్నేహంలో కాస్త స్వతంత్రించి మాట్లాడడం. నిన్నటి అమ్మాయిని పిల్లా అని పిలిచారు, ఇవాళ పిచ్చి పిల్ల అని పిలిచారు. పిచ్చి పిల్ల అంటే ఏదో ఆక్షేపించినట్టుగా, స్వతంత్రించినట్టు నిద్రలేపుతున్నట్టుగా, లే నిద్రలే ఓ పిచ్చిదానా అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ గోదమ్మ యొక్క అర్థము అనేకమైనటువంటి రహస్యార్థం మనకిస్తుంది కనుక భగవంతుని గుణ అనుభవములు బాగా నిండిపోయిన పిచ్చిది. పరమాత్మ యొక్క గుణములను బాగా అనుభవిస్తూ పిచ్చితనము చేత మత్తెక్కి పడుకున్నది కనుక ఈమె భగవద్ గుణములో ఇంకెక్కువ ప్రేమ కలిగినది కనుక నువ్వే అనుభవిస్తావా ఓ పిచ్చిదానా? కాసుం పిరప్పుం కలగల పక్కై పేర్త్ వాస నరంకుజలాయచ్చియరు. ఈ పక్షులన్నీ మాటలు మామూలుగానే ఉన్నాయి లేవర్రా అన్నట్టుగా అవి పట్టించుకోకుండా పడుకుంటే ఈమెకు మరొక గుర్తు చెప్తూ ఉన్నారు. ఏమిటవి? నరుం వాసం కుజలు ఆయచ్చియరు. మంచి ఆ గొల్లవారందరూ, అది గొల్లకులం కదా, కృష్ణుడు ఉన్నటువంటి గోకులం కదా, అనేక లక్షల మంది ఉన్నటువంటి గొల్ల ఇండ్లలో ప్రతి ఇంట్లో పెరుగు తరచుట, పెరుగు చిలుకుట, వెన్న తీయుట, నెయ్యి కాచుట, ఇది వాళ్ళ నిత్యకృత్యం. భగవంతుని అనుభవంలో ఉన్నా కూడా తమ కర్తవ్యాలను విడిచిపెట్టనటువంటి వారు గొల్లవారు. మన పనులు మనకు పరమాత్మ నిర్దేశించిన కర్తవ్యాలు చేస్తూనే భగవంతుని యొక్క ధ్యానము చెయ్యాలి. అంతేగాని భగవంతుని యొక్క గుణము తెలుసుకున్నాను కనుక, ఆయన గురించి తెలిసినది కనుక నేను ఈ లౌకికమైన విషయాలన్నీ విడిచిపెట్టి అదే ధ్యానములో ఉంటానంటే కూడా దోషం. లేదు, భగవంతుడితో సంబంధం లేదు, ఏది లేదు, మన కర్తవ్యం మనం చేసుకుంటే కాపాడుతుంది అన్నా దోషమే. ఎప్పుడూ కర్తవ్యము కాపాడదు. నీవు పని చేస్తూ వెళ్ళాలి. దాని వెనకాల ఫలమిచ్చేటువంటి వాడు పరమాత్మ ఉన్నాడని గుర్తించాలి. పరమాత్మయే ఉన్నాడు కనుక నేను ఏది చెయ్యకున్నా పర్వాలేదు అని ఉండడానికి వీల్లేదు. పరమాత్మ ఆదేశంగా మన కర్తవ్యాలు మనం చెయ్యాలి. ఇది ఈ గోపికల యొక్క పెరుగు తరచుట. వాళ్ళు ఎలా ఉన్నారు? ప్రొద్దున లేచి చక్కగా పూలు ముడుచుకొని, తలలు దువ్వుకొని, పూలు ముడుచుకొని, పరిమళ భరితమైనటువంటి మంచి కేశపాశాలు ఉన్నాయి. వాళ్ళకందరికీ ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా చాలా చక్కగా ఉన్నవి. అవి పరిమళం వీస్తున్నవి. వాళ్ళ వెంట్రుకల నుంచి మంచి మంచి సుగంధం వస్తూ ఉన్నటువంటి వెంట్రుకలు, అందములు కలిగిన వెంట్రుకలు కలిగిన వారు ఆయచ్చియరు. ఆ గోపికలంతా కూడా కాసుం పిరప్పుం, వారి వెంట్రుకలు మంచి పూలు ముడుచుకున్నారు, చక్కగా బొట్టు పెట్టుకున్నారు, అలంకారం చేసుకొని పెరుగు తరుస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చేసేటువంటి వారి నిత్యకృత్యమైనటువంటి పెరుగును చిలకడం కూడా ఒక భగవంతునికి పూజగా చేస్తున్నారు. అంటే మన కర్తవ్యములో అంత శ్రద్ధాభక్తులు ఉండాలి. అది ఏ పని చేసినా సరే. పెరుగు తరిచిన వారు చేసిన పని ఎలాగైతే పరమాత్మకు ఆనందము కలుగుతుందో, వేదాధ్యయనము చేసేవారిది కూడా అంతే ఆనందం కలుగుతుంది పరమాత్మకు. కనుక ఎవరెవరు ఏ పని చేసినా భక్తిగా శ్రద్ధగా చేస్తే భగవంతుడు తనకు ఆరాధన జరుగుతున్నట్టుగానే భావిస్తాడు అని చెబుతూ, వాళ్ళు పూలు ముడుచుకొని చక్కగా పరిమళభరితమైన కేశములనన్నీ కొప్పులు కట్టుకొని
చక్కగా కాసుం పిరప్పుం కలగలప్ప కైపేర్తు, వాళ్ళ మెడలో వేసుకున్నటువంటి కాసుల దండలు, తాలిబొట్లు, అన్ని ఆభరణాలు ఉన్నాయి. అందరూ ముత్తైదువ స్త్రీలుగా ఉన్నారు. వాళ్ళంతా పెరుగు తరుస్తూ ఉన్నారు. వాళ్ళు పెరుగును బలంగా లాగుతూ ఉంటే, ఈ పెరుగు కూడా మామూలుగా లేదు. కృష్ణుడు పుట్టిన తర్వాత ఆవులు అపరిమితమైన చిక్కని చక్కని పాలిస్తున్నాయి కనుక గట్టిపడి ఉన్నటువంటి పెరుగు. అలాంటి పెరుగులో కవ్వము పెట్టి చిలకడానికి బలం కావాలి. బలం చేత చిలికితే కానీ ఆ పెరుగు తరచడము సాగదు. అలాంటిది ఆ పెరుగులో కవ్వము పెట్టి ఈ అలంకరించుకున్నటువంటి గోప స్త్రీలంతా కూడా పెరుగును తరుస్తూ భగవన్నామానుసంధానము చేస్తుంటే, ఈ మెడలో వేసుకున్నటువంటి తాలిబొట్లు, కాసుల దండలు ఒకదానికొకటి ఒరుసుకొని గలగల శబ్దం వస్తూ ఉన్నది. అని ఇన్ని లక్షల మంది ఒకేసారి చేస్తున్నారు కనుక ఆ రేపల్లె, ఆ నందగోకులమంతా కూడా ఈ తాలిబొట్ల శబ్దము, కాసుల దండల శబ్దము, ఈ తల నుంచి వచ్చే పరిమళ భరితము తెల్లవారుజామున చేస్తున్న దానికి గుర్తు కదా. మత్తినాల్ కైపేర్తు, చేతులు బలంగా పట్టుకొని మత్తినాల్ కవ్వముతో ఓషై పడుత్త తైరరవం కేటిలయో, ఆ రెండు చేతులతో బలంగా లాగుతూ ఉంటే కవ్వముతో ఆ పెరుగులో తిరుగుతున్నటువంటి కవ్వము సర్ సర్ సర్మ్ అనేటువంటి శబ్దము, తైరరవం ఆ పెరుగు శబ్దం, దిక్కులు పిక్కటిల్లేలా ఉన్నది. ఆ పెరుగు శబ్దము వినిపించట్లేదా కేటిలయో, అలా విని కూడా పడుకొని ఉన్నావా అని అన్నారు. అంటే ఆవిడ పాపం పిచ్చి పిల్ల అంటే ఏమన్నా అనుకుందా ఏమో అని మళ్ళీ ఆలోచించారు. స్వతంత్రంగా అన్నా కూడా మనసేమైనా నొచ్చుకున్నదో లేవట్లేదు, ఇంత శబ్దం వచ్చినా అని సర్దుకొని గోదమ్మ అంటున్నది, నాయగ పెణ్ పిల్లాయ్. ఏదో పిచ్చిదానా అనే అన్నాం, మేము స్వతంత్రించి అన్నామమ్మా, కానీ నువ్వెవరో తెలుసునా, నాయగ పెణ్ పిల్లాయ్, మా గోష్ఠికి నువ్వు నాయకత్వం వహించదగిన యోగ్యత కలిగిన దాను కనుక మాకు నాయకురాలుగా ఉండి మమ్మల్ని ముందు నడిపించి కృష్ణస్వామి సన్నిధానానికి చేర్చి ఆయన అనుభవాన్ని మాకు ఆనందింప చెయ్యండి అని, ఓ నాయకురాలా నారాయణన్, నా దగ్గర కృష్ణస్వామి ఉన్నారన్న నా దగ్గర కృష్ణస్వామి ఉన్నారన్న విషయం మీకు ఎలా తెలిసింది అని, నా దగ్గర కృష్ణుడు ఉన్నాడు, ఆయన నా దగ్గరికి ఎలా వచ్చాడు, నేను ఆయనతో ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు, ఆయన అనుభవాన్ని పొందుతున్నట్టుగా మాట్లాడుతున్నారు మీరు, ఆయన నా దగ్గరికి ఎలా వస్తాడమ్మా అన్నారు. అంటే ఓ నాయకురాలా, నాయక పెణ్ పిల్లాయ్, ఆయన ఆ కృష్ణుడు ఎవరో తెలుసునా, నారాయణన్. ఆయన ఒక దగ్గరికి రావడము పోవడం ఉంటుందా, అంతటా ఉండేవాడు. నీ దగ్గర ఉండడా, నువ్వు పడుకున్న చోట నీ ఏకాంత మందిరములో ఉండడా, నీ హృదయములో ఉండడా, నీ మాటలో ఉండడా. కనుక మాకు తెలుసును నువ్వు ఆయనతో కలిసి భోగానుభవం చేస్తున్నావు, ఆయనను ధ్యానిస్తున్నావు, ఆయన సర్వముగా నీ శరీరమంతా ఆయనే భావనతో నువ్వు అనుభవాన్ని పొందుతున్నావు. భగవంతుని పిచ్చిలో ఉన్నదాను, భగవత్ ప్రేమ పిచ్చిలో ఉన్నదాను కనుక ఆయన నారాయణుడు. ఆయన ఆశ్రిత వాత్సల్యము చేత ఆయనకు అన్నింటిలో ఉండేటువంటి బుద్ధి, ఎందుకంటే అన్నింటి మీద ఉన్నటువంటి వాత్సల్యం, ఏ వస్తువును విడిచి ఉండనటువంటి పరమ దయామూర్తి, ప్రేమమూర్తి, కారుణ్యమూర్తి, అణువణువును కూడా నాదిగా భావించి కాపాడుతున్నటువంటి నారాయణని, లోపల బయట వ్యాపించేవాడు మూర్తి. ఆయన నారాయణుడు, అంతటి నారాయణుడు ఇక్కడ ఎలా ఉన్నారంటున్నావా, మూర్తి, ఒక విగ్రహంగా ఉన్నాడు మన కళ్ళ ముందు, మనం చెప్పినట్టు వినేటువంటి కృష్ణమూర్తి. కృష్ణుడంటే మనము చెప్పినట్టుగా విని తనకంటూ ఏ హక్కులు లేకుండా కేవలం మన ప్రేమను పొందడానికి, మనల్ని ఆనందింపజేయడానికి, తాను సర్వవిధములా మనకు సేవ చేయడానికి సిద్ధపడిన దయామూర్తి. అదే మూర్తి, కృష్ణమూర్తి. అదే మన ఇంట్లో, మన గృహములో వేంచేసి ఉన్న పూజా మందిరములో ఉన్నటువంటి విగ్రహమూర్తి. కృష్ణుడికి విగ్రహానికి అభేదం, రెండూ ఒకటే. కృష్ణుడు
ఎలాగైతే విగ్రహం మనం చెప్పినట్టుగా, మనం కూర్చోబెట్టిన చోట మనం అలంకరించినట్టుగా, మనము ఏది చేస్తే అది వింటున్నట్టుగా కనిపించే మూర్తే కృష్ణావతారములో గోపికల పట్ల అలాగే నడుచుకున్నాడు. అలాంటి మూర్తి కృష్ణావతారంలో అవతరించాడు. అంతటా నిండిన నారాయణుడు అవతారమూర్తిగా వచ్చాడు. ఎందుకు? మనకు శక్తి లేదు నారాయణ తత్వాన్ని గుర్తించడానికి. కనుక కృష్ణమూర్తిగా వచ్చాడు. అలాంటి కృష్ణయ్యతో మమ్మల్ని కూడా కలపాలి కదా, మాకు కూడా స్వామి యొక్క సంశ్లేషణం అందించాలి. మహాత్మలను కూడా శుద్ధిపరిచి తన సొంతం చేసుకునేలా మీరు మీ అనుభవము చేత కృష్ణుణ్ణి ఒప్పించి మాకు ఇప్పించాలి. ఓ నాయకురాలా, అయితే మీరంతా ఏం చేస్తారు అని ఆమె అడుగుతున్నట్టుగా భావించారు. కేశవనై పాడవం, మేము ఆ కేశవుని యొక్క పాటలు పాడుతాం. అచ్యుత, అనంత, కేశవ, నారాయణ, మాధవ, ముకుంద. నిన్న పాడినట్టుగా మాయావి, మధురాపుర నివాస, యశోదా గర్భ శుక్తి ముక్తాపల, యమునా తీర విహార అని, దామోదర అని పిలుస్తాం. ఆ నామాలన్నీ పాడతాం. కేశవనై, కేశి అనే రాక్షసుణ్ణి, గుర్రము రూపంలో వచ్చిన కేసి అనే రాక్షసుణ్ణి సంహారం చేసినటువంటి ఆ సర్వేశ్వరుడైన కృష్ణస్వామిని పాడవం మేము పాడుతుంటే నీ కేటే కిడత్తియో. పోనీ మేం పాడుతున్న పాటలైనా నువ్వు విని లేవాలి కదమ్మా, నీవు వినిపించట్లేదా? వినియే పడుకొని ఉంటావా? ఇది భావ్యమేనా? కేటే విని కిడత్తియో, ఇంకా పడుకొని ఉంటావా? నువ్వు ఒక్కదానివే అనుభవిస్తావా? నువ్వు అనుభవజ్ఞురాలు, మాకు నాయకురాలుగా ఉండదగిన దానవు అని ఆక్షేపించినటువంటిది ఆమె ఏమైనా బాధపడుతుందో ఏమో అని. తేజముడయాయి, ఓ గొప్పనైన తేజస్సు కలిగిన దానా, నీ తేజస్సు చూసే స్వామి నిన్ను వశపరుచుకోవాలని చూస్తున్నాడు, నీకు దగ్గర కావాలని చూస్తున్నాడు, నిన్ను పట్టుకోవాలని చూస్తున్నాడు, నీ మాటలు వినాలని చూస్తున్నాడు, నీ సౌందర్యాన్ని ఆస్వాదించాలని స్వామి ఆసక్తిగా ఉన్నాడు. అందుచేత నువ్వు ఆయనకి ఇష్టమైన ప్రియ సఖివి, నాయకురాలివి. కనుక మా మీద దయ ఉంచి కృష్ణుణ్ణి మాకు అందించడములో నీవు నాయకత్వం వహించి తేజస్వరూపమైనటువంటి నీ తేజస్సు చేత మా దోషములను పోగొట్టి కృష్ణుణ్ణి మాకు చూపెట్టి మమ్మల్ని రక్షించవా అని రెండవ గోపికను నిద్రలేపారు. ఆవిడ వీరి మాటలు, కృష్ణుని పట్ల వీరికి ఉన్నటువంటి భగవద్ భక్తిని చూసి తాను అనుభవించేది కూడా వీళ్లతో కలిసి అనుభవించడంలో ఇంకా ఆనందం ఉంది అని ఈ గోదా గోష్ఠిలో, ఈ గోదా గోపికా బృందములో మనము కూడా ఉన్న ఆ బృందములో చేరినది. అలాంటి నాయకురాలైనటువంటి గోపికను ముందు పెట్టుకొని మరొక గోపిక భవనానికి బయలుదేరుదాం. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.